ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ముందుగా పలువురు కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ అవుతారు. తెలంగాణలో మెట్రో ఫేజ్ 2 అనుమతి కోసం కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. మెట్రో నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరనున్నారు. అనంతరం నేరుగా ఏఐసీసీ కార్యాలయానికి రేవంత్ వెళతారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలుస్తారు. తాజా రాజకీయ పరిణామాలు, మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, కేరళ ఎన్నికల విజయంపై చర్చిస్తారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ముందుగా పలువురు కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ అవుతారు. తెలంగాణలో మెట్రో ఫేజ్ 2 అనుమతి కోసం కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. మెట్రో నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరనున్నారు. అనంతరం నేరుగా ఏఐసీసీ కార్యాలయానికి రేవంత్ వెళతారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలుస్తారు. తాజా రాజకీయ పరిణామాలు, మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, కేరళ ఎన్నికల విజయంపై సీఎం చర్చిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స అనంతరం పూర్తి స్థాయిలో కోలుకున్నాక తొలిసారి బయటకు వచ్చారు. ఇటీవల దివంగతులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావుకు ఆయన నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని నాదెండ్ల నివాసానికి వెళ్లిన పవన్ భాస్కర్ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. గత నెల 22న నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యకు శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. అయితే వార్త తెలిసిన వెంటనే భాస్కర్ రావు కుమారుడు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు ఫోన్లో పరామర్శించారు. ఇక తాజాగా ఆరోగ్యం కుదురుపట్టడంతో వైద్యుల సూచన మేరకు మంగళవారం ఆయన నేరుగా సహచర మంత్రి నాదెండ్ల మనోహర్ను, ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ సాధారణ స్థితిలో కనిపించడంతో జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రముఖ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ ఘన విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఆయనకు కంగ్రాట్స్ చెప్పి
నటి పూజా హెగ్డే తాజాగా ఒక క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో తమిళనాడు ఎన్నికల్లో గెలిచేదెవరన్న ప్రశ్నకు పూజ విజయ్ను చూపించగా ఆయన నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. పూజా హెగ్డే సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగారు. అయితే ఇటీవల ఆమెకు సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు. కానీ ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలను అందుకుంటూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా కెరీర్ పరంగా బిజీ అవుతున్న పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో విజయ్ అద్భుతమైన విజయాన్ని సాధించిన నేపథ్యంలో పూజా హెగ్డే కూడా సోషల్ మీడియా వేదికగా విజయ్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. తాజాగా పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్ వేదికగా మరొక వీడియోను షేర్ చేశారు. అయితే ఈ వీడియో వీరిద్దరూ కలిసి నటించిన జననాయకన్ సినిమా షూటింగ్ సమయంలోదని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో సరదాగా విజయ్ పూజ తీసుకున్న వీడియో అని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎలక్షన్లో ఎవరు విన్ అవుతారనే ప్రశ్న బోర్డుపై రాసి ఉండటంతో పూజ విజయ్ వద్దకు వెళ్లి ఎన్నికల్లో గెలిచేది విజయ్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోను షేర్ చేసిన పూజా హెగ్డే విజయ్ సార్ సీఎం అవుతానని తాను ముందే ఊహించాను, మీ కలలో నిజం కావాలి విజయ్ సార్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విజయ్ ఎన్నికల్లో గెలిచి సీఎం అవుతారని పూజా హెగ్డే అప్పుడే గెస్ట్ చేశారా అంటూ అభిమానులు కమెంట్ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది అభిమానులు అభినందనలు తెలియజేస్తూ కమెంట్లు చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా విజయ్ హీరోగా నటించిన గోట్ సినిమాలోని కారు నెంబర్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా సిఆర్డీఏ కార్యాలయంలో 3-మెన్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. అసెంబ్లీ సమావేశాలు, ఇతర అనివార్య కారణాల వల్ల ఈ భేటీ కొంత ఆలస్యమైందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజుతో కలిసి రాజధాని గ్రామాల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామని వెల్లడించారు. ముఖ్యంగా ఎన్ఎస్పీ ప్రభావిత బాధితుల ఇళ్ల సమస్యలు,
ఎఫ్ఎస్ఐ అంశాలు గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే మంత్రి నారాయణతో పాటు కమిషనర్లు కూడా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని నిర్ణయించినట్టు పెమ్మసాని తెలిపారు. రాజధానిలో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు మరియు పార్కుల అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారని చెప్పారు. పాలసీ ప్రకారమే పనులు జరుగుతాయని, ఎవరికీ ప్రత్యేక మినహాయింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. వివాదాస్పద R5 జోన్ను ఇప్పటికే వెనక్కి తీసుకున్నామని, హైటెన్షన్ విద్యుత్ లైన్ల రీరూటింగ్ పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. రెండో దశ ల్యాండ్ పూలింగ్కు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, ఈ నెలాఖరు నాటికి దాదాపు 60% భూ సమీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు కౌలు పెంపు వంటి కీలక అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకునే దిశగా చర్చలు జరిగాయని ఆయన వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు ఫోన్లో అందిస్తారు. రైట్ బిందు, చెప్పండి. రైట్ రాజేంద్ర, ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే త్రీమాన్ కమిటీ అమరావతి CRDA కార్యాలయంలో త్రీమాన్ కమిటీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ పెమ్మసాని, మంత్రి నారాయణ, CRDA కొత్త కమిషనర్ పాల్గొన్నారు. అయితే దీంతో కూడా కొన్ని కీలకమైన అంశాలపై చర్చించారు. CRDA కొత్త కమిషనర్ పాల్గొని రాజధాని ప్రాంతం అభివృద్ధిపై విస్తృతంగా అయితే చర్చించారు. ముఖ్యంగా అమరావతి పరిధిలో ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొనసాగుతున్న సమస్యలు కానీ, భూ సమస్యలు, ఇటు చూసుకుంటే మౌలిక సమస్యల పైన, ఇంకా రైతులు మరియు స్థానికుల ఆందోళన వంటి అంశాలపైన అయితే సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దీనికి ముఖ్యంగా గ్రామాల్లో రహదారుల అభివృద్ధి, తాగునీటి సరఫరా మరియు సమగ్ర డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ సరఫరా, ఆరోగ్య మరియు విద్యా సదుపాయాలకు సంబంధించి కూడా విస్తరణ వంటి ప్రాథమిక అవసరాలపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని తెలిపారు. అదేవిధంగా భూ యజమానులకు సంబంధించి వారికి గతంలో ఇచ్చిన హామీలే కనుక ఇంకా పునరావాస ప్యాకేజ్ కానీ, ఇటు పెండింగ్ సమస్యలపైన పరిష్కారం మరియు ఇటువంటి అభివృద్ధి పనులపైన అయితే వేగవంతంగా అధికారులు సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేశారు. ముఖ్యంగా ఈ దశగా అయితే అమరావతిని అభివృద్ధి చేసే దశగా అయితే CRDAకి సంబంధించి కూడా అమరావతి అభివృద్ధి దశగా అయితే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి మరింత అభివృద్ధి పనులు చేయాలని, వేగవంతం చేయాలని కూడా అమరావతిలో సమగ్ర రాజధానిని తీర్చిదిద్దే దిశగా అయితే ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా, గ్రామాలకు సంబంధించి అభివృద్ధి లేకుండా రాజధాని అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇంకా ప్రజల సమస్యలపై దశల వారీగా, అంటే ముఖ్యంగా ప్రజల సమస్యలకు సంబంధించి అమరావతిలో ముఖ్యంగా చూసుకుంటే వాటినే దశల వారీగా పరిష్కరించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని, అన్ని విభాగాల సమన్వయంతో కూడా పనులు వేగవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే మొత్తం మీద ఈ సమావేశంలో అమరావతి గ్రామాల అభివృద్ధికి సంబంధించి దిశానిర్దేశం చేసే కీలక సమావేశంగా భావిస్తున్నారు. రాజేంద్ర, థ్యాంక్ యూ బిందు. కాకినాడ జిల్లాలో ప్రపంచంలోనే అరుదైన గొంతు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని మెడికవర్ హాస్పిటల్ హెడ్ అంజుబాబు తెలిపారు. కాకినాడలోని ENT విభాగం వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి వైద్య రంగంలో తమ ప్రతిభను చాటుకున్నారని కొనియాడారు. కాకినాడ జిల్లాకు చెందిన ఒక మహిళ గొంతుకు సంబంధించిన క్లిష్ట సమస్యతో బాధపడుతుండగా మెడికవర్ ఆసుపత్రి వైద్యురాలు నిఖితారెడ్డి అత్యాధునిక పద్ధతుల్లో చికిత్సను అందించారు. మహిళా గొంతులో అరుదైన కణితి కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో పూర్తి పరిశీలన అనంతరం శస్త్రచికిత్స ఉత్తమ మార్గమని నిర్ణయించి వైద్య నిపుణులతో కలిసి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. ఇటువంటి సమస్యలను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని, గొంతు సంబంధిత ఇబ్బందులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దీర్ఘకాలిక గొంతు నొప్పి వంటి లక్షణాలు కల్పించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
1 year నుంచి వర్క్ చేస్తున్నానండి. ప్రస్తుతం ఫస్ట్ ఈ కేసు గురించి డిస్కస్ చేయాలంటే ఈ కేసు ఏంటంటే ఒక 32-year-old ఫీమేల్ అండి. ఆవిడ 5 years నుంచి ఆవిడకి అంగిట్లో గడ్డ ఉందన్నమాట. గట్టిగా గడ్డ ఉంటే ఆవిడ కంగారు పడి భయపడి ఈ 5 years డిలే చేసి తర్వాత మాట్లాడడానికి కానీ తినడానికి కానీ ఇబ్బంది ఉందని చెప్పి మన దగ్గరకు వచ్చారు. మన దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆవిడకి ధైర్యం చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి చిన్న ప్రొసీజర్ అమ్మా ఏం కాదు మనం దాన్ని ఏంటో గడ్డ తెలుసుకుందామని ఆపరేషన్కి తీసుకెళ్ళాను. ఆపరేషన్ స్కానింగ్ చేసి ఎవాల్యుయేట్ చేసి ఆపరేషన్కి తీసుకెళ్ళినప్పుడు ఆపరేషన్లో ఆ గడ్డ మొత్తం ఒక పీస్ కింద రిమూవ్ చేయడం జరిగిందండి. మామూలుగా అలాంటి గడ్డలు ఒక పీస్లో రిమూవ్ చేయడం అన్నది చాలా కష్టం. సో కాంప్లికేటెడ్ సర్జరీ అయినా ఈజీగా మనం ఒక పీస్లో రిమూవ్ చేసి దాన్ని హిస్టోపెథాలజిక్ అంటే పెథాలజిక్ పంపించడం జరిగింది. పెథాలజిక్ పంపించినప్పుడు అది ఏమొచ్చిందంటే ఇరిటేషన్ ఫైబ్రోమా అంటారండి. దాన్ని ఇరిటేషన్ ఫైబ్రోమా అంటే అది కాన్స్టెంట్గా థ్రోట్లో కానీ నోస్లో కానీ ఆర్ ఓరల్ క్యావిటీలో కానీ ఏమన్నా ట్రామా కానీ చిన్నప్పుడు పడినప్పుడు దెబ్బ కానీ లేకపోతే డెంచర్స్ వల్ల కానీ అండ్ ఎక్స్ట్రా ట్రామా వల్ల కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎందుకు ప్రత్యేకమైందంటే హార్డ్ ప్యాలెట్లో రావడం అనమాట. నాకు నొప్పి లేదు మేడం అందుకే నేను 5 ఏళ్ళు ఉంచుకున్నాను అన్నారు. బట్ ఏది నొప్పి లేనిది సేఫ్ కాదు. పెయిన్లెస్ థింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ సేఫ్. సో ఇది కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో పెయిన్ లేదు కదా అని దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. లక్కీలీ ఇదైతే క్యాన్సర్ సంబంధించింది ఏమీ కాదు, బినైన్ ట్యూమరే. బట్ అది రికరెన్స్ రేట్ కూడా చాలా తక్కువ. ఆవిడ ముందే చేయించుకుని ఉండుంటే ఇంకా చిన్న సైజులోనే మనం తీసేసేవాళ్ళం. సక్సెస్ అండి. సర్జరీ వరకు మాత్రం చాలా బాగుంది. బట్ డిలే చేయకూడదు. 2 to 3 weeks కన్నా ఎక్కువ ఏమైనా నోట్లో గడ్డు ఉంటే మాత్రం అసలు డిలే చేయకూడదు. వెంటనే డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి, బయాప్సీకి వెళ్ళాలి అండ్ అది ఎటువంటి గడ్డు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మన మెడికల్ దగ్గరికి వస్తే ఈఎన్టీ డిపార్ట్మెంట్లో మనం అన్ని రకాల సర్జరీస్ చేస్తూ ఉంటారు. అంటే కంట్లోంచి తరచుగా నీరు కారడం అలాంటి సర్జరీస్ కూడా మనం ముక్కు ద్వారా ఎండోస్కోప్స్ ద్వారా వెళ్ళి ఏ ఘాటు పుట్లు లేకుండా కూడా సర్జరీస్ చేస్తున్నాం. ఈఎన్టీలో అవైలబుల్గా ఉన్నాయండి. ఆరోగ్యశ్రీ, హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య భద్రత అన్ని సర్వీసెస్ ఈఎన్టీ డిపార్ట్మెంట్లో అవైలబుల్ ఉన్నాయి. మెడికవర్ హాస్పిటల్లో అతి రేరెస్ట్ ప్రొసీజర్ అని చెప్పచ్చు. చాలా అరుదైన ప్రొసీజరు. అంటే చెప్పాలంటే ప్రపంచంలోనే చాలా అరుదైన ప్రొసీజరు మెడికవర్ హాస్పిటల్లో జరిగింది. సో ఈ విషయమై మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో మెడికవర్ హాస్పిటల్స్ గతంలో చెప్పినట్టుగా వైద్య రంగంలో మేము అన్ని విభాగాల్లోని నెంబర్ 1గా ఉండి ప్రజలకి సేవలు అందిస్తున్నాం. అలాగే ఈఎన్టీ విభాగంలో కూడా మా దగ్గర డాక్టర్ నిఖితారెడ్డి మేడం ఈఎన్టీ సర్జన్ ఉన్నారు. మేడము చాలా అరుదైన ప్రొసీజర్లు చేస్తున్నారు మా హాస్పిటల్లో. దానికి ముఖ్య ఉద్దేశం ప్రజల్లోకి అవగాహన కల్పించాలి. ప్రజలందరికీ ఉపయోగపడేది కాబట్టి మీరు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. కాకినాడలో మెడికల్ హాస్పిటల్స్లో 1 year నుంచి వర్క్ చేస్తున్నానండి. ప్రస్తుతం ఫస్ట్ ఈ కేసు గురించి డిస్కస్ చేయాలంటే ఈ కేసు ఏంటంటే ఒక 32-year-old ఫీమేల్ అండి. ఆవిడ 5 years నుంచి ఆవిడకి అంగిట్లో గడ్డ ఉందన్నమాట. గట్టిగా గడ్డ ఉంటే ఆవిడ కంగారు పడి భయపడి తిరుపతి జిల్లాలో అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ విభాగం, రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్, ఫారెస్ట్ శాఖల సమన్వయంతో ప్రత్యేక జాయింట్ ఆపరేషన్ నిర్వహించామని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. గ్యాంగ్కు నాయకత్వం వహిస్తున్న నాజర్ మరియు అతని అనుచరులను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి 76 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న ఒక వ్యాన్, 2 కార్లను సీజ్ చేశారు. ప్రధాన నిందితుడిపై నాజర్ భాయ్పై ఇప్పటికే 10 క్రిమినల్ కేసులు నమోదైనట్టు గుర్తించామని ఎస్పీ తెలిపారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు 430 మంది స్మగ్లర్ల నెట్వర్క్ను గుర్తించి అరెస్టులు చేపట్టామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు మరింత కఠినంగా చర్యలు కొనసాగిస్తామని ప్రజలకు ఎస్పీ సుబ్బారాయుడు హామీ ఇచ్చారు. అనంతరం అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఎస్పీ అభినందించారు. రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్, ఫారెస్ట్ విభాగాలకు రాబడిన ఖచ్చిత సమాచారం మేరకు ఆపరేషన్స్లో భాగంగా కులశేఖర్ మరియు శ్రీనివాస్ రెడ్డి, షరీఫ్ వీరి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇంటర్ స్టేట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ సంబంధించిన నాజర్ కేఎన్ నాజర్ బాయ్ అనే వ్యక్తి మరియు వాళ్ళ సంబంధించిన మరికొంతమంది ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఆపరేట్ చేస్తుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆపరేట్ చేశాము. దాదాపు 2-3 సంవత్సరాల ముందు ఆల్రెడీ రిజర్వ్ చేసిన ఈ రెడ్ శాండల్ దొంగల్ని దాదాపు 76 నెంబర్ని, ఇది 2 కోట్ల విలువ చేసే క్వాలిటీ ఉన్న రెడ్ శాండల్ని తీసుకెళ్తుండగా పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు 3 వెహికల్స్, 1 వ్యాను మరియు 2 కార్లు
సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆపరేషన్లో మరో 3 తప్పించుకొని వెళ్ళారు. వారిని కూడా పూర్తిగా ఇంట్రాగేట్ చేసి కేసులో తీసుకురావడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడున్న వ్యక్తి 10 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇది ఫర్దర్ ఇంట్రాగేట్ చేసి ఇతనిపై కూడా పీడీ యాక్ట్ పెట్టడం, ఫర్దర్ ఇంకా ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ అందరినీ కూడా ఈ కేసులో తీసుకురావడం జరుగుతుంది. ఇటీవల కాలంలో లోకల్ అఫెండర్స్ కాకుండా కంప్లీట్గా ఇంటర్స్టేట్ ఆపరేటర్స్ని, ఇంటర్స్టేట్ స్మగ్లర్స్ని మాత్రమే పూర్తిగా అదుపులో తీసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు ఒకవైపు ప్రాసిక్యూషన్ స్ట్రెంథెన్ చేసి ప్రాసిక్యూషన్లో 90% వరకు ఇప్పుడు కన్విక్షన్స్ వస్తున్నాయి. 430 మందిని అటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ముఖ్యంగా కడియనహల్లి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ పై కపట ప్రేమ, వైసీపీపై దళిత క్రైస్తవుల ఫైర్. సోషల్ మీడియాలో రోజాపై ట్రోలింగ్, డిఎంకే తరపున ప్రచారమే కొంపముచ్చిందా? అసంతృప్తితో రగిలిపోతున్న రాజగోపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల నాటికి కారెక్కుతారా? తెలంగాణలో సగం పాలన కంప్లీట్ అయినా మంత్రివర్గ విస్తరణపై నో క్లారిటీ. సాయంత్రం 6:30 మీ వైకే టీవీలో. వెల్కమ్ బ్యాక్. తిరుమలలోని 2 బ్యాంకులు చెరువులను తలపిస్తున్నాయి. బ్యాంక్ కాంప్లెక్స్లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్తో పాటు కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులోకి నీళ్లు పెద్దగా చేరుకోవడంతో నగదు లావాదేవీలు స్తంభించాయి. దీంతో ఖాతాదారులు, బ్యాంక్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన వివరాలు తిరుపతి నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం సంబంధిస్తారు. తిరుమల బ్యాంకు కాంప్లెక్స్లో కూడా ఒక వినూత్న పరిస్థితి అయితే కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ బ్యాంకులు కూడా చెరువుని తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా మనం ఇప్పుడు విజువల్లో చూడొచ్చు. అంటే సుమారు 2 గంటలకు పైగా కూడా సంబంధించి ఇటు కష్టించినా కూడా నీళ్లు కూడా ఇటు బ్యాంకులు ఏదైతే ఉందో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా మరోపక్క ఏదైతే తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి కూడా ఈ 2 బ్యాంకుల్లో కూడా పూర్తి స్థాయిగా కూడా ఇక్కడ నీళ్లు అయితే చేరుకున్నట్టు పరిస్థితి. మొత్తానికి ఒక చెరువును తలపిస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే సుమారు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ మొత్తానికి సంబంధించి ఇక్కడైతే పనిచేసే కార్మికులు ఉన్నారు, ఈ కార్మికులు సుమారుగా 2 గంటలకు పైగా కూడా శ్రమిస్తున్నప్పటికీ ఏదో ప్రాంతం నుంచి కూడా నీళ్లు ఈ బ్యాంకుల్లో కూడా చేరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో ఈరోజు జరిగేటువంటి లావాదేవీలు కూడా పూర్తి స్థాయిలో కూడా నిలిపిపోయినటువంటి పరిస్థితి అయితే కూడా నెలకొంది. దీనికి సంబంధించి ఇదివరకే సంబంధించి చూసుకుంటే కూడా బ్యాంకు గోళ్ల పైన కూడా ఇటు నీరు కారుతుందని చెప్పి కూడా టీటీడీ అధికారులు కూడా వీళ్ళు విన్నవించుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈరోజు తెల్లారితో వచ్చి ఈ బ్యాంకును కూడా ఒక్కసారిగా ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా కూడా ఇటు చెరువును తలపించిందని చెప్పి కూడా ఇటు బ్యాంకు అధికారులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. అయితే సంబంధించి మనతో మాట్లాడేందుకు బ్యాంకు సిబ్బంది కూడా మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్? ఇది అది సంథింగ్ ఏదో ప్రాబ్లం, పైపేజ్ లీకేజ్. కాకపోతే ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. టీటీడీ ఉండారు కానీ పాపం వర్కర్స్ అయితే మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు. వాటర్ అయితే తగ్గడం లేదు. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, అంతా క్లీన్ చేస్తూనే ఉన్నారు టోటల్గా. కానీ మళ్ళీ ఏమనేది విషయం అయితే అర్థం కావడంలే. ఇంతవరకు తగ్గల. మార్నింగ్ సపోజ్ 1 hour 2 hours కంప్లీట్ అయిపోతే వాటర్ అయిపోతాయి, ఫ్యాన్లు వేసి ఆరిపోతాయి. కానీ ఈ వాటర్ అయితే పోవడంలో వస్తూనే ఉన్నాయి. మరి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఏమీ రావడం లేదు. ఇది వరకు ఎప్పుడైనా ఈ విధంగా జరిగింది? లేదు, దిస్ ఈస్ ఫస్ట్ టైం ఇండియాలో. కానీ 15-16 years నుంచి ఇదే ఫస్ట్ ఈ మారి నీళ్ళు రావడం. అంటే మీరు తోస్తున్న కొద్దికి కూడా మళ్ళీ నీళ్లు వస్తూనే ఉంది. అంటే మీరు దీన్ని ఏమన్నా గుర్తించారా? ఎక్కడి నుంచి వస్తుంది ఏమనేది? యాక్చువల్లీ ఆ బ్యాంక్ లో వాళ్ళది ఏదో ప్రాబ్లం, పైప్ ఏదో పగిలిపోయింది అనేసి అన్నారు. కానీ అక్కడ కూడా పైప్ పగిలిపోయింది, వాళ్ళకే తెలియడంలా. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కరెక్ట్ గా తెలియడం. అయితే దీనికి సంబంధించి అధికారులకు ఏమన్నా, టీటీడీ అధికారులకు ఏమన్నా మీరు? వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు అయితే వర్కర్స్ వచ్చినారు, వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు పాపము లేడీస్. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వాటర్ పోతానే ఉంది, వాటర్ వస్తూనే ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి ప్రత్యేక విభాగం ఉంటుంది కదా, వాటర్ వర్క్స్ విభాగం ఉంటుంది కదా, వాళ్ళకి ఏమైనా మీరు సమాచారం ఇచ్చారా? అదే పోయినా వాళ్ళు ఎవరు లేరు, సరే వచ్చేసిన అంతే. అది ఏదైతే చూసుకుంటే వీళ్ళు దీనికి సంబంధించి ఎవరైతే కూడా వాటర్ వర్క్స్ ఉన్నారో ఆ అధికారులు కూడా సంబంధించి కూడా ఇటు వివరించినటువంటి పరిస్థితి. అయితే కూడా దీనికి ఇంతవరకు ఇక్కడ అధికారులు అయితే రాలేదు. హెల్త్ అధికారులకి వివరణ ఇవ్వడంతో కూడా
వాళ్ళు మాత్రం కొంతమంది సులభ కార్మికులను పంపించారు. అయితే కూడా దాదాపు వీళ్ళు 2 గంటల సేపుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను కూడా తోసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయినప్పటికీ ఏ మాత్రం ఈ 2 బ్యాంకుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా నీళ్లు తగ్గలేదని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క ఇదివరకు మనం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చూసాం, ఇప్పుడు తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ కూడా సంబంధించి కూడా చూస్తున్నాము. అయితే ఇక్కడ ఇంకొక విచిత్రం ఏమిటంటే ఈ సంబంధించి కూడా ఏదైతే ఈ విజువల్లో కూడా చూడొచ్చు, ఒక్కసారిగా టైల్స్ కూడా కింద ఉన్నటువంటి టైల్స్ కూడా ఈ వాటర్ ఫ్లోకి సంబంధించి కూడా బ్లాస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి, ఒక్కసారిగా పైకి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే జస్ట్ అంటే దీనికి సంబంధించి ఒక 2 నిమిషాలకు ముందే ఇది కూడా ఈ విధంగా ఉప్పొంగి పైకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఈ బ్యాంకు సిబ్బంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేద్దాము. ఇంకొక పక్క చూడొచ్చు, ఈ గోడలు కూడా పూర్తి స్థాయిగా కూడా ఇటు నీళ్లు కిందకి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడిస్తుంది. అయితే మాత్రం దీనిపైన ప్రధానంగా ఒకటే చెప్పుకోవాలి, ఏదైనప్పటికీ టీటీడీ అధికారులు కూడా దీనిపైన చొరవ తీసుకోవాలా. ఏదైతే ఈ బ్యాంకులో ఇదివరకు ఎప్పుడు సుమారు 15 ఏళ్లుగా కూడా మేము ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాము. అయితే సంబంధించి చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నీళ్ళు అయితే కూడా ఫ్లోట్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో లావాదేవీలను కూడా పూర్తి స్థాయిలో కూడా నిలుపుదల చేశామంటే కరెంటు కూడా తీసేసి ఎక్కడే సిస్టమ్స్ అన్ని కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారిగా కూడా దీన్ని అంతా కూడా సిస్టమ్ అంతా కూడా ఆఫ్ చేసేసామని చెప్పి కూడా ఇటు సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ సంబంధించి కూడా సిబ్బంది మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడతాం. అంటే ఇదివరకు ఎప్పుడైనా అంటే మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ 2010లో ఇక్కడ స్థాపించినారు బ్యాంక్కి బ్రాంచ్. 15 ఏళ్ళ నుంచి ఎటువంటి సమస్య లేదు. ఇది ఫస్ట్ టైం, మొదటి టైం చూడడం నేను. మాకు మామూలు సమస్య అంతా ఈ గోడలు చిన్న చిన్నవి ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ నీళ్లు రావడం అది ఫస్ట్ టైం మేము చూడడం. అయితే దీనికి సంబంధించి అధికారుల దృష్టికి ఏమన్నా మీరు తీసుకెళ్లారా? ఆల్రెడీ లెటర్ కూడా పెట్టినాము. ఈ మాట ప్రాబ్లం ఉండదు, కింద టైల్స్ లెటర్ కూడా పెట్టినాము, దానికి ప్రతిస్పందన కూడా ఏం లేదు. ఓకే, ఇప్పుడు నీళ్లు ఈ విధంగా వచ్చేసింది, లావాదేవీలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇటు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి ఏమన్నా ఎక్కడైనా పైప్ బ్లాస్ట్ అయింది ఇలాంటివి ఏమన్నా చెప్పే ప్రయత్నం అయితే ఏమన్నా చేశారు? ఫస్ట్ టైమే కాబట్టి ఇది చూడడం మేము దీన్ని లెటర్ పెట్టుకునేది దీని మీద చర్య తీసుకోవాలి. అంటే ఇక్కడ సిబ్బంది కూడా సుమారు 2 గంటలకు పైగా నీళ్లు తోస్తున్నామంటున్నారు, అయినా కూడా నీళ్లు వస్తూనే ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు, ఏమన్నా గుర్తించారు మీరు సంబంధించేది? లేదండి, నాకైతే పైపులు అయితే ప్రాబ్లం లేదు, కింద గోడల్లో నుంచే వస్తా ఉన్నాయని చూస్తా ఉన్నాం. అంటే ఆ గోడల్లో నుంచి కూడా నీళ్ళు ఎలా చేరుతున్నాయి అంటారు? అది ఎక్కడ ఇది వస్తుంది సమస్య ఇప్పుడైతే టైల్స్ ఇప్పుడే ఇదైంది, టైల్స్ ఇది అది ఎక్కడి నుంచి వస్తుంది ఏమీ అర్థం కావట్లేదు. పైపులు అయితే చూసినాము, ఇప్పుడే పైపులు అయితే రావడంలా. ఇంకెక్కడైనా గోడల్లో పైపులు ఏమైనా ఇది ఉందా ఏం తెల్లా. అయితే మొత్తానికి టీటీడీ అధికారులకు మీరు ఏం విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? దయవుంచి దీని మీద వెంటనే చర్య తీసుకోండి. ఎందుకంటే పార్టీలంతా నిలిచిపోయిన, కస్టమర్స్ అంతా నిలిచిపోయినారు, బ్యాక్ వెళ్ళిపోయిన కస్టమర్లకి ఇబ్బందిగా ఉంది లోపల రావడానికి, ట్రాన్సాక్షన్స్ లేవు. దయవుంచి మీ టీటీడీ వాళ్ళు దీని మీద ఏదైనా చర్య తీసుకొని చేయవలసింది కోరుచున్నాం. ఇది చూశారు కదా, ఏదైతే కూడా ఇక్కడ టైల్స్ కూడా పూర్తి స్థాయిగా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. దీనిపైన కాకుండా ఇటు నీళ్లు తరచు అంటే ఈ రోజు వచ్చిన నీళ్లు మళ్ళీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన టీటీడీ అధికారులు చొరవ తీసుకోవాలా. దీనివల్ల కూడా మాకు బ్యాంక్ లావాదేవీలు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయి, ఏదైతే కూడా కరెంటును కూడా అంటే విద్యుత్ సరఫరాను కూడా మేమే నిలిపివేసాము. ఎందుకంటే ఈ నీళ్ల ద్వారా కూడా అవి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనివల్ల కూడా విద్యుత్ అంతరాయాన్ని కూడా మేమే దానికి సంబంధించి కూడా తొలగించినటువంటి పరిస్థితి. కాకపోతే దీనిపైన టీటీడీ అధికారులు కొద్దిగా చొరవ తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చూడాలని చెప్పి కూడా ఇటు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్య రెడ్డితో సెల్వం, తిరుమల.